వంగవీటి రాధ చంద్రబాబు ట్రాప్లో పడ్డారన్నారు వైసీపీ నేత పేర్ని నాని. 1996లో రాధ తల్లి కూడా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారని, అమాయకుడైన రాధాని కూడా బాబు ట్రాప్ చేశారన్నారు. వ్యక్తులు మాత్రమే రంగాను హతమార్చారే తప్ప టీడీపీ కాదు అనడం దారుణమని ఆయన మండిపడ్డారు. రాధా మాటకి విలువ ఇవ్వబట్టే దేవినేని నెహ్రూని వైసీపీలో చేర్చుకోలేదని, రాధాని బయటికి పంపాలనుకుంటే నెహ్రూని పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళమని గుర్తు చేశారు పేర్ని నాని. పేదల కోసం, రంగా మిత్రమండలి కోసం రాధా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వంగవీటి రాధాబాబు గారి ప్రెస్ మీట్ చూస్తే మరొకసారి వంగవీటి రంగా గారి కుటుంబం 40 ఏళ్లుగా కుట్రలు కుతంత్రాలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోకి రాధాబాబు గారు పడ్డాడేమో అని చెప్పని మనకు అర్థమవుతుంది. గతంలో 1996వ సంవత్సరంలో అనుకుంటాను స్వర్గీయ వంగవీటి రంగా గారి సతీమణి శ్రీమతి రత్నకుమారి గారిని కూడా ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఇరుక్కుని వారు చంద్రబాబు మాటలు నమ్మి ఒకసారి మోసపోవడం జరిగింది. ఆ తదుపరి ఎన్నికల్లో రంగా గారి సతీమణి గారికి కనీసం టికెట్ కూడా కేటాయించకుండా ఆ సీటుని బీజేపీకి పొత్తులో వదిలేసినటువంటి గనుడు మోసగాడు ఈ చంద్రబాబు నాయుడు అనేది కూడా లోకం మర్చిపోలేదనేది కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఆ రోజు రంగా గారి సతీమణిని పొలిటికల్గా ట్రాప్ చేస్తే ఇవాళ రాధాబాబుని కూడా, అమాయకుడైనటువంటి రాధాబాబుని ట్రాప్ చేశాడనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. రంగా గారి ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తాడు అని తమ్ముడు రాధాబాబు గారు చెప్పటం అనేది నిజంగా ఆయన తమ్ముడి యొక్క అమాయకత్వం ఈ రోజుకి మనకు. For more updates, please subscribe 99 TV Telugu.